విజయనగరం జిల్లాలో మరికొన్ని గంటల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలకు రవాణా, భోజనం, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్గా నిలవడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ విజయనగరం జిల్లాలో మరికొన్ని గంటల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలకు రవాణా, భోజనం, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్గా నిలవడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ప్రధాని మోదీ సహకారంతో సాకారమైన ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అనుసంధానానికి కొత్త దిశ చూపనుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఉత్తరానికి మారిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ప్రారంభం అయితే ఏర్పాట్లు చెప్పవచ్చు. రేపు ఉదయం జరిగే ఈ వైభవతమైన కార్యక్రమానికి సంబంధించి అన్ని ప్రాంతాలతో కనిపిస్తుంది. నుంచి మోడీ చేపట్టారు. థ్యాంక్ యూ నాయుడు.